హలో స్టూడెంట్స్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ దిస్ వీడియో. మనం అస్తిత్వ సిరీస్ అయితే జరుగుతుంది కదా. అస్తిత్వ సిరీస్లో బాటనీలో ఫస్ట్ నేను బయోటెక్నాలజీ చాప్టర్ అయితే స్టార్ట్ చేశాను. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అయితే చాప్టర్ స్టార్ట్ చేశాము. ఇందులో ఆల్రెడీ 4 క్లాసెస్ నేను తీసుకున్నాను. మీరు ఇంకా ఆ 4 క్లాసెస్ చూడకపోతే ఆ 4 క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ మీరు ఆ 4 క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ వినండి. సో నేను ముందే చెప్తున్నాను, మీరు కనుక నన్ను ఫాలో అవుతుంటే నేను ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడి నుంచి చూడండి. ఎందుకంటే సో నేను చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను ఏదైనా. సో మీకు ఫుల్ బేసిక్స్ వచ్చినా సరే నేను చెప్పినట్టు స్టార్టింగ్ పాయింట్ నుంచి నా క్లాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఆ 4 క్లాసెస్ చూడకుండా డైరెక్ట్గా ఈ క్లాస్ చూస్తే మీకేం అర్థం అవ్వదు, ముందే చెప్తున్నాను. సో ఆ 4 క్లాసెస్ చూసిన తర్వాత మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ ఆ 4 క్లాసెస్ చూసింటే థ్యాంక్ యూ. సో అండ్ ఈ క్లాస్లో నేను ఏం చెప్తానో కూడా నెక్స్ట్ చెప్తాను. సో మనం బయోటెక్నాలజీ చాప్టర్ స్టార్ట్ చేసాము. అయితే సో 4 క్లాసెస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆగస్ట్ 15 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అయితే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నేను జస్ట్ మీరు ఆల్రెడీ ఆ 4 క్లాసెస్ చూసినా సరే మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మన స్టూడెంట్సే కాబట్టి సో మనం మర్చిపోతుంటాం. జస్ట్ ఒకసారి మీకు మెమరైజ్ చేస్తాను, ఇంతవరకు ఏం చెప్పానో మెమరైజ్ చేస్తాను. ఫస్ట్ నేను బయోటెక్నాలజీ అంటేనే ఏం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏ అనే ఆర్గానిజం ఉంది, బి అనే ఆర్గానిజం ఉంది. ఈ ఏ అనే ఆర్గానిజంలో నుంచి ఒక జీన్ని మనం తీసుకొని ఈ బి అనే ఆర్గానిజంలోకి పంపించడమే టోటల్ బయోటెక్నాలజీ చాప్టర్ డీల్ చేస్తుందని చెప్పాను. అయితే ఈ ఏ అనే ఆర్గానిజం నుంచి బి అనే ఆర్గానిజంలోకి జీన్ పంపించాలంటే సో చాలా స్టెప్స్ ఉంటాయి. మనం చెప్పినంత ఈజీ కాదు కదా. సో దీనికి ఈ 7 స్టెప్స్ అయితే ఉంటాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ 7 స్టెప్స్ అయితే ఉంటాయి. అయితే సో ఫస్ట్లీ మనం ఏం చెప్పుకున్నాము, ఈ ఏ అనే ఆర్గానిజంలో నుంచి బిలోకి జీన్ పంపించాలంటే ఈ జీన్ అంటే ఏంటి. నేను ఫస్ట్ జీన్ అంటే ఏంటో చెప్పాను. ఏం చెప్పాను, జీన్ అంటే ఒక డిఎన్ఏ సీక్వెన్స్. ఒక డిఎన్ఏ సీక్వెన్స్ని లేకపోతే ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని జీన్ అంటామని చెప్పాను. డిఎన్ఏ సీక్వెన్స్ లేదా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఏ అనే ఆర్గానిజంలో నుంచి డిఎన్ఏని ఫస్ట్ బయటికి తీయాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. ఫస్ట్ ఈ ఏ అనే ఆర్గానిజంలో నుంచి మనం డిఎన్ఏని సపరేట్ చేయాలి. ఈ ప్రాసెస్ని ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. సో మనం ఇక్కడ ఇలా ఒక డిఎన్ఏ అనేది సపరేట్ చేసాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక డిఎన్ఏ అనేది సపరేట్ చేసాము. సో నెక్స్ట్ ఏంటి, ఈ డిఎన్ఏలో ఒక పర్టికులర్ సెగ్మెంట్ని లేకపోతే ఒక పర్టికులర్ ఫ్రాగ్మెంట్ని మనం ఏమంటాం, జీన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ని ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని నేనేమనుకుంటున్నా అంటే నాకు కావాల్సిన జీన్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నాకు కావాల్సిన జీన్ అనేది ఉంది. సో ఈ జీన్ అనేది నాకు కావాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాము, ఈ ఆర్గానిజం నుంచి డిఎన్ఏ మొత్తం ఐసోలేట్ చేసాము. సో ఇప్పుడు మీకు ఇదంతా ఈ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఇదంతా ఒక డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏలో నాకు పర్టికులర్ ఫ్రాగ్మెంట్ లేదా పర్టికులర్ సీక్వెన్స్ని మనం జీన్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక జీన్ అనుకుందాం. సో నాకు ఈ జీన్ కావాలి అంటే ఈ డిఎన్ఏ నుంచి ఈ జీన్ని మనం కట్ చేసి బయటికి తీయాలి. సో అదే సెకండ్ స్టెప్, సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ద ఐసోలేషన్ డిఎన్ఏ. సో ఓకేనా, ఫ్రమ్ ఐసోలేటెడ్ డిఎన్ఏ. ఫస్ట్ ఈ మొత్తం డిఎన్ఏ నుంచి ఈ జీన్ని నేను సపరేట్ చేయాలి. ఓకేనా, ఇలా ఈ జీన్ని సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేస్తాం, త్రూ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేసి సపరేట్ చేస్తాం అని చెప్పాను. ఓకేనా, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. సో ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్. సో ఇందులో 3 వర్డ్స్ ఉంటాయి. ఈ 3 వర్డ్స్కి కూడా మీకు మీనింగ్ చెప్పాను, ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో రెస్ట్రిక్షన్ అంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఏటిసి అనే ఒక సీక్వెన్స్ ఉంటే ఈ జిఏటిసిని మాత్రమే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేవి కట్ చేస్తాయి. ఫస్ట్ ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తాయి అంటే డిఎన్ఏని కట్ చేస్తాయి. ఎక్కడైతే ఈ జిఏటిసి అనే సీక్వెన్స్ ఉంటుందో అక్కడ మాత్రమే కట్ చేస్తాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ సీక్వెన్స్కి ఇది రెస్ట్రిక్ట్ అయింది కాబట్టి దీన్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అన్నారు. నెక్స్ట్ ఎండో అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం డిఎన్ఏ అనుకుంటే సో అవుటర్ పార్ట్ని మనం ఎప్పుడు ఏమంటాం, ఎగ్జో అంటాం. సో ఈ ఇన్నర్ పార్ట్ని ఏమంటాం, ఎండో అంటాం. కాబట్టి ఇది అవుటర్ పార్ట్స్ని కట్ చేయదు, డిఎన్ఏ మధ్యలో ఉన్న పార్ట్ని కట్ చేస్తుంది. కాబట్టి ఎండో అనే వర్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్ న్యూక్లియస్ అనేది ఒక ఎంజైమ్. సో న్యూక్లియేజ్ అని ఉంది కాబట్టి ఇది న్యూక్లిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తుంది. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి, డిఎన్ఏ ఉంది, ఆర్ఎన్ఏ ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి డిఎన్ఏని కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూక్లియస్ అనే వాటిని వాడాం. టోటల్గా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అని
కంబైన్ చేసి ఒక వర్డ్ వాడుతున్నాం. ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూస్ చేసుకొని ఈ మొత్తం డిఎన్ఏలో నుంచి మనకు కావాల్సిన ఈ జీన్ని సపరేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది మనకు కావాల్సిన డిఎన్ఏ. సో ఇది సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ద ఐసోలేటెడ్ డిఎన్ఏ. ఈ 2 స్టెప్స్ గురించి నేను ఆ 4 క్లాసెస్ చెప్పాను. సో ఇదంతా నేను ఆల్రెడీ మీకు చెప్పిందే. మీకు ఇప్పుడు ఒకవేళ మీకు గనక అర్థం అవ్వకపోతే ఒకసారి చూడండి. ఓకేనా, మీరు ఇంకా చూడకపోతే అది చూడండి. సో ఇది జస్ట్ మీకు ఒక మెమరైజ్ చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను అనే దానికి సంబంధించి. అండ్ నేను చాలా ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు ఇన్ డీటెయిల్గా చెప్పడమే వచ్చు. ఫస్ట్ నేను చెప్తే ఏదైనా చాలా బేసిక్ నుంచి మీకు అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అయితే వెళ్ళను, ఇన్ ద ఎన్సీఆర్టీయే మీకు అర్థమయ్యే పద్ధతిలో ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీగా చెప్తాను. ఒకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, మీరు చూసారు ఆల్రెడీ నీట్ 2022 వాళ్ళకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు అంత డెప్త్లో చదవకపోతే తప్ప మీరు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టలేరు. జస్ట్ ఒక లైన్ ఇచ్చేస్తాడు, లైన్లో నాట్ లేదా నాట్ తీసేసి లేకపోతే నాట్ కానీ యాడ్ చేస్తాడు. సో ఇలా అని మీరు ఎన్ని లైన్స్ గుర్తుపెట్టుకుంటారు ఎన్సీఆర్టీలో? సో ఆ బట్టి విధానాన్ని మానేయండి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని క్లారిటీగా అర్థం చేసుకుంటారో సో అప్పుడు డెఫినెట్గా పెట్టేస్తారు. సో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఇవన్నీ నాకు తెలీదు, జస్ట్ నాకు కాన్సెప్ట్ తెలుసు, మీకు ఆ కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాదు, అసెషన్ టైప్ ఆఫ్ రీజన్ కాదు, అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి నేను చాలా డెప్త్గా చెప్తాను, మీకు ఓపిక తెచ్చుకొని వినాలి, మీరు చాలా సీరియస్గా వినాలి. ఓకేనా? సో ఊరికే ఆడుతూ పాడుతూ సో ఏదో వింటూ పాటలు వింటూ అట్లా అయితే చేయొద్దండి. చాలా సీరియస్గా ఉండండి, చాలా ఇంట్రెస్ట్గా వినండి. సో మేము ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాం. ఫ్రీగా వచ్చింది అంటే ఎవరికైనా చులకనగానే ఉంటుంది. సో చులకనగా పక్కన పెట్టేసి సీరియస్గా మీరు వింటే సో ఈ క్లాసెస్ మీకు ఒక పెద్ద గిఫ్ట్ లాగా మీకు ఒక ఎంబీబీఎస్ సీట్ని తెచ్చి పెడతాయి. సో అయితే ఈ ఫస్ట్ 2 స్టెప్స్ అయితే నేను చెప్పాను. ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ, సెకండ్ ఈ మొత్తం డిఎన్ఏలో నుంచి ఈ జీన్ని సపరేట్ చేసాం. ఇక్కడ వరకు నేను నా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఈ 3rd క్లాస్లో జస్ట్ నేను మేకింగ్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎలా తయారు చేస్తాం అనే దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? సో ఒక జీన్ ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఒక జీన్ ఉంది. సో ఓకేనా, ఈ జీన్ అనేది ఐసోలేట్ చేసాం. అయితే ఈ జీన్ అనేది ఐసోలేట్ చేసాం. నేను ఆల్రెడీ ప్లాస్మిడ్ గురించి చెప్పాను. ఒక బ్యాక్టీరియా తీసుకుంటే బ్యాక్టీరియాలో మనకి ప్లాస్మిడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను సర్కులర్గా తీస్తున్నాను కదా, ఇది ఏంటంటే ప్లాస్మిడ్ అనేది సర్కులర్గానే ఉంటుంది. ఇది ప్లాస్మిడ్ అనేది డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అండ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి బ్యాక్టీరియాలో 2 జీనోమ్స్ ఉంటాయి. ఒకటి జీనోమిక్ డిఎన్ఏ, ఇంకొకటి ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. ఈ ప్లాస్మిడ్ అనేది ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. సో ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ఎందుకు అవసరం అంటే, ఈ ప్లాస్మిడ్కి ఒక కేపబిలిటీ ఉంటుంది. సో ఏం కేపబిలిటీ ఉంటుంది? సెల్ఫ్ రిప్లికేటింగ్ కేపబిలిటీ ఉంటుంది. సెల్ఫ్ రిప్లికేటింగ్ కేపబిలిటీ అంటే ఏంటి? దీనంతకి ఇదే మల్టిప్లై చేసుకోగలదు. ఈ ప్లాస్మిడ్ నుంచి ఇంకా 2 ప్లాస్మిడ్లు వస్తాయి. ఇట్లా దీనంతకి ఇదే రిప్లికేట్ అవ్వగలదు. మళ్ళీ దీని నుంచి ఇలా 2 ప్లాస్మిడ్లు వస్తాయి. దీనివల్ల మనం ఎందుకు రిప్లికేట్ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సైంటిస్ట్, నువ్వు ఒక రీసెర్చ్ వర్క్ కండక్ట్ చేస్తున్నప్పుడు నీ దగ్గర ఒక్క జీనే ఉంది. సో నువ్వు రీసెర్చ్ కండక్ట్ చేసావు, మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక మిస్టేక్ వచ్చింది, పొరపాటున ఏదో ఒక మిస్టేక్ వచ్చింది. సో ఈ జీన్ అంతా పాడైపోయింది అనుకుందాం. సో ఈ జీన్ అంతా పాడైపోయింది. నువ్వు రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నావు, నీ దగ్గర ఒక్క జీనే ఉంది. సో నీ రీసెర్చ్ అంతా పాడైపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆ ఆర్గానిజంలోకి తీసుకొని పోయి ఆ డిఎన్ఏని ఐసోలేట్ చేసి కట్ చేసి మళ్ళీ జీన్ని సపరేట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్, మళ్ళీ హెక్టిక్ ప్రాసెస్ కదా. కాబట్టి ఈ జీన్నే మనం ఒక 100 కాపీస్ చేసుకుంటే, ఈ జీన్నే మనం 100 కాపీస్ చేసుకుంటే ఒకవేళ ఒక జీన్ పోయినా కూడా మళ్ళీ మన దగ్గర ఇంకా 99 ఉంటాయి. సో అలా కూడా ఒక యూజ్ ఉంది. సో ఇంకా ఎందుకు ఈ జీన్ని మనం మల్టిప్లై చేసుకోవాలంటే, ఒక్క జీన్ మీద ఒక్కడే వర్క్ చేశాడు అనుకోండి, ఒక జీన్ మీద ఒక్క పర్సనే వర్క్ చేశాడు అనుకోండి, సో చాలా టైం పడుతుంది. ఈ ఒక్క జీన్ మీదనే 100% వర్క్ చేశారనుకోండి, సో అప్పుడు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. కాబట్టి సో మనం ఈ ఒక్క జీన్ నుంచి ఫస్ట్ ఒక 100% ఈ ఒక్క జీన్ మీద వర్క్ చేయాలంటే అసలు మనకి జీన్ అనేది కళ్ళతో కనపడదు. ఓకేనా? అసలు కళ్ళతో కనపడదు. చాలా అసలు మైక్రోస్కోప్లో కూడా హై లెవెల్ మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది. సో కాబట్టి 100% ఈ జీన్ని చూడలేరు. కాబట్టి ఈ ఒక్క జీన్ని మనం 100 కాపీస్ కానీ లేకపోతే మనకు కావాల్సిన కాపీస్ కానీ తయారు చేసుకోవాలి. కాబట్టి మనం ఈ ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ ఆఫ్ జీన్ని ఎలా చేసుకుంటామంటే త్రూ ప్లాస్మిడ్ ద్వారా చేసుకుంటాం. సో నేను ఆల్రెడీ ఏం చెప్పాను? ఈ ప్లాస్మిడ్కి సెల్ఫ్ రిప్లికేటింగ్ క్యాపబిలిటీ ఉంటుంది అని చెప్పాను. అంటే ఒక ప్లాస్మిడ్ నుంచి
దానంతక అదే సో 2 కాపీస్ని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. మళ్ళీ దీని నుంచి ఇంకా 4 కాపీస్ వస్తాయి. ఇలా సెల్ఫ్ రిప్లికేట్ అవుతానే ఉంటుంది. దీనికి ఏ ఇండిపెండెంట్గా సెల్ఫ్ రిప్లికేట్ అవుతుంది. దేని సహాయం తీసుకోకుండా సెల్ఫ్ రిప్లికేట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఎలా అనుకుంటారంటే ఈ ప్లాస్మిడ్ని ఒక జిరాక్స్ మెషిన్ అనుకోండి. ఓకేనా, ఈ ప్లాస్మిడ్ని ఒక జిరాక్స్ మెషిన్ అనుకోండి. సో ఈ యొక్క జీన్ని మనం ఒక పేపర్ కాపీ అనుకుందాం. సో మనం ఒక జిరాక్స్ మెషిన్లోకి ఒక పేపర్ని పెడితే మనకి ఎన్ని పేపర్స్ కావాలనుకున్నా అన్ని కాపీస్ వస్తాయి. సో ఇది జస్ట్ ఒక జిరాక్స్ మెషిన్ లాంటిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే సో ఇప్పుడు మీరు ఈ ప్లాస్మిడ్ ఉంది, ఈ ప్లాస్మిడ్ సెల్ఫ్ రిప్లికేట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ జీని ఎలా రిప్లికేట్ చేస్తాం? ఈ జీని కూడా మనం ఎలా కాపీస్ ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఫస్ట్ మీరు జిరాక్స్ మెషిన్ ఉంది, మీ చేతిలో ఒక పేపర్ ఉంది. సో మీ చేతిలో పేపర్ పెట్టుకొని ఎదురుతో జిరాక్స్ మెషిన్ ఉండి నాకు 100 కాపీస్ రావాలంటే వచ్చేస్తాయా? అవ్వవు. ఫస్ట్ మీరు ఈ పేపర్ని తీసుకొని పోయి జిరాక్స్ మెషిన్లో పెట్టాలి. సో అప్పుడు మాత్రమే మీకు 100 కాపీస్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ జీన్ని తీసుకొని పోయి ఈ ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తావు? ఆల్రెడీ ఇది సర్కులర్గానే ఉంది. ఓకేనా, ఇది ఆల్రెడీ సర్కులర్గానే ఉంది, ఎక్కడ ప్లేస్ లేదు చూడండి మీరు జీన్ని ఇన్సర్ట్ చేయడానికి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ప్లాస్మిడ్నే కట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్లాస్మిడ్ రీజియన్ని కట్ చేసేసి ఇక్కడ ఈ జీన్ని పెడతాం. ఓకేనా, ఇక్కడ ఈ జీన్ని పెడతాం. సో ఇక్కడ కూడా మనం ప్లాస్మిడ్ని కూడా కట్ చేయాలంటే ఏం యూస్ చేస్తాం? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూస్ చేసుకొని కట్ చేస్తాం. సో ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూస్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఇది ఎలా మారుతుంది చెప్పండి? కట్ చేసిన తర్వాత సో ఇది ఇలా మారుతుంది. ఇప్పుడు మనకి ప్లేస్ ఉంది కదా జీన్ పెట్టడానికి, ఇక్కడ జీన్ అనేది పెడతాం. పొరపాటున డిలీట్ సింబల్ నొక్కేశాను. సో ముందు రాసిందంతా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ ప్లాస్మిడ్ ఉంది. సో ప్లాస్మిడ్ ఉంది, ఈ ప్లాస్మిడ్లో మనం జీన్ పెట్టడానికి ఇక్కడ కట్ చేస్తున్నాం అని చెప్పాను. కట్ చేసిన తర్వాత సో మనకి ప్లాస్మిడ్ అనేది ఎలా తయారవుతుంది? ఇలా తయారవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మన జీన్ అనేది పెట్టచ్చు. అయితే సో ఇది మనం పైన చెప్పుకోవాలంటే ఇలా కనిపిస్తుంది. కానీ ఒక మైక్రోస్కోప్లో మీరు పెట్టి కనుక చూస్తే ఎలా కనిపిస్తుందంటే సో నేను ఏం యూస్ చేసుకొని కట్ చేశాను? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూస్ చేసుకొని కట్ చేశాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లంట్ ఎండ్స్ని ప్రొడ్యూస్ చేసే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. అంటే సో మీరు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూస్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఇలా బ్లంట్ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏవి? స్టిక్కీ ఎండ్స్ని ప్రొడ్యూస్ చేసేవి. ఈ స్టిక్కీ ఎండ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేస్తాయంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ కొంచెం ఇలా స్టిక్కీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ ఏలాడుతూ ఇట్లా స్టిక్కీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏమో బ్లంట్ ఎండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఇంకొన్ని టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏమో స్టిక్కీ ఎండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పాను. అయితే సో ఇప్పుడు నేను నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ అవుతాయి చెప్పండి? మీ మైండ్లో అనుకోండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, మనకి బ్లంట్ ఎండ్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి యూజ్ అవ్వవు బయోటెక్నాలజీలో. మెజారిటీగా మనకి యూజ్ అయ్యేదల్లా స్టిక్కీ ఎండ్స్ని మాత్రమే. సో కాబట్టి ఇప్పుడు దీన్ని కనుక మీరు మైక్రోస్కోప్లో పెట్టి కనుక చూస్తే మీకు ప్లాస్మిడ్ అనేది ఎలా కనిపిస్తుందంటే చెప్తాను చూడండి. సో నేను ప్లాస్మిడ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను? సో సర్కులర్ అని చెప్పాను. అలాగే ప్లాస్మిడ్ అనేది ఏమని చెప్పాను? డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అని చెప్పాను. సో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. సో మనం డిఎన్ఏ అనేది ఇక్కడ వాడుతున్నాం. డిఎన్ఏ అంటే కంపల్సరీగా ఇక్కడ ఏముంటుంది? ఏదో ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది కదా. డిఎన్ఏ అంటేనే నథింగ్ బట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన ఈ డిఎన్ఏలో GAA-TTC ప్లాస్మిడ్ డిఎన్ఏలో, ఓకేనా, ఇది ప్లాస్మిడ్. సో మనకు కావాల్సిన ప్లాస్మిడ్లో GAA-TTC అన్న ఒక సీక్వెన్స్ ఉంది అనుకుందాం. సో దీనికి కాంప్లిమెంటరీగా కూడా ఖచ్చితంగా సీక్వెన్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇది డబుల్ స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంటే దీనికి కాంప్లిమెంటరీగా ఉంటాయి. C ఉంటే ఇక్కడ G ఉంటుంది, T ఉంటే A ఉంటుంది, ఇలా ఇక్కడ కూడా ఇలా కాంప్లిమెంటరీగా సీక్వెన్స్ ఉంటుంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే సో ఈ రీజియన్ నుంచి ఇక్కడ వరకు కట్ చేసి ఇలా ఒక స్పేస్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే నేను ఏం చేయాలి? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి యూజ్ చేసుకొని కట్ చేయాలి. సో ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేస్తానంటే నేను ఇక్కడ EcoR1 అనే ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూజ్ చేశాను అనుకుందాం. ఈ EcoR1 ఏం చేస్తుందంటే ఎక్కడైతే CT ఉంటుందో ఇక్కడ ఒక కట్ చేస్తుంది, ఎక్కడైతే CT ఉంటుందో ఇక్కడ ఒక కట్ ని ఇస్తుంది.
ఓకేనా. ఈ EcoR1 ఏం చేస్తుందంటే ఈ EcoR1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్. రెస్ట్రిక్షన్ అంటే కేవలం ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కట్ చేస్తుంది. సో ఎక్కడ కట్ చేస్తుంది? సో ఎక్కడైతే CT మధ్యలో గ్యాప్ ఉందో ఇక్కడ కట్ చేస్తుంది, ఎక్కడైతే CT ఇక్కడ గ్యాప్ ఉందో ఇక్కడ కట్ చేస్తుంది. సో ఇది కట్ చేసిన తర్వాత ఎలా ఫామ్ అవుతుందంటే, సో నేను మీకు వేసి చూపిస్తాను చూడండి ప్లాస్మిడ్ ఎలా ఫామ్ అవుతుందో. ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది CKTకి మధ్యలో కట్ చేసిన తర్వాత ప్లాస్మిడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో నేను చెప్పాను కదా EcoR1 అనేది స్టిక్కీ ఎండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందని. స్టిక్కీ ఎండ్స్ అంటే ఎలా ఉంటాయి? సో ఇలా రెండు వేలాడుతూ కొన్ని ఎండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వేలాడుతూ ఒకటి ఉంది, ఇక్కడ కూడా కొంచెం వేలాడుతూ ఇలా ఉంది. సో ఈ పెన్నుతో కొంచెం డయాగ్రామ్ వేయడం కష్టమే. సో మనకు అల్టిమేట్ కావాల్సింది కాన్సెప్ట్ కాబట్టి మీరు డయాగ్రామ్ ని చూడొద్దండి, కాన్సెప్ట్ ని చూడండి. ఓకేనా. ఇక్కడ ఒక స్టిక్ ఎండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ ఒక స్టిక్ ఎండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నేనేమని చెప్పాను? ఈ EcoR1 అనేది CKTకి మధ్యలో కట్ చేస్తుంది అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు కట్ చేసింది. కట్ చేసిన తర్వాత ఈ సీక్వెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి చెప్పండి. సో ఈ సీక్వెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? GCM అలానే ఉంటాయి. ఎస్, GCM అలానే ఉంటాయి. సో ఇప్పుడు CKTకి మధ్యలో కట్ చేసింది కాబట్టి ఈ TTAAG అనేది విడిపోతాయి, విడిపోయి ఇలా కిందికి వెళ్ళిపోతాయి. ఓకేనా. TTAAG విడిపోయి కిందికి వెళ్ళిపోయాయి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ CKTకి మధ్యలో కట్ చేసింది కాబట్టి. సో ఇక్కడ ఏం చేసాయి? సో ఇక్కడ GAATT ఉంటాయి. సో కానీ ఇక్కడ CKTకి మధ్యలో కట్ చేసింది కాబట్టి ఈ C అనేది విడిపోతుంది, C అనేది విడిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఒక ప్లాస్మిడ్ అనేది రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసిన తర్వాత కట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం? సో మనం ఇలా ఉన్న ప్లాస్మిడ్ ని ఇలా తయారు చేసాం, దీన్ని కొంచెం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఇలా ఉంటుంది. అయితే సో ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఈ గ్యాప్ ఫామ్ అయింది కదా. సో ఈ గ్యాప్ ని మనం ఎలా ఫిల్ చేయాలి? ఈ గ్యాప్ లో మనకు కావాల్సిన జీన్ ని ఫిల్ చేయాలి. సో మనకు కావాల్సిన జీన్ ఉంది, సో ఇక్కడ ఈ జీన్ ఉంది, సో ఈ జీన్ ని ఫిల్ చేయాలి కదా, ఈ జీన్ ని ఫిల్ చేయాలి. అయితే సో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో నేను ఇది ఇప్పుడు నేనేమని చెప్పాను? ఈ సెకండ్ స్టెప్ ఉంది కదా, సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ DNA. అంటే మొత్తం పెద్ద DNA ఉంటుంది. సో ఈ పెద్ద DNAలో మనకు కావాల్సింది కేవలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక జీన్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని మనం కట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ మొత్తం DNA నుంచి మనకు కావాల్సింది కేవలం ఈ జీన్. సో దీన్ని కొంచెం ఇప్పుడు నేను మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తాను. ఓకేనా. ఇక్కడ నేను దీన్ని మొత్తం కొంచెం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తాను. ఇప్పుడు మనం ఆ DNAని మొత్తం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే, సో ఇంత పెద్ద DNA ఉంది, ఇంత పెద్ద DNA ఉంది. సో మనకు కావాల్సింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక జీన్ మాత్రమే. సో మనకు కావాల్సిన జీన్ ఇది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఇది ప్లాస్మిడ్ ఉంది, సో ఇక్కడ జీన్ ఉంది. ఈ జీన్ అనేది ఈ ప్లాస్మిడ్ లోకి మీరు ఇన్సర్ట్ చేయాలంటే, సో ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఈ వేలాడుతూ స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ ఏ బేస్ పేరు ఉంటే ఇక్కడ అతుక్కుంటుంది? T అనే బేస్ పేరు ఉండాలి. సో ఇక్కడ ఏ ఉంది, T అనే బేస్ పేరు ఉండాలి. T ఉంది, ఏ అనే బేస్ పేరు ఉండాలి, ఏ బేస్. ఇప్పుడు ఈ TTAA ఉంటేనే ఇక్కడ ఈ ప్లాస్మిడ్కి వెళ్ళి జీన్ అతుక్కుంటుంది, అంతే కదా. ఏ ఉన్నప్పుడు T ఫామ్ అవుతుంది, ఏ ఉన్నప్పుడు T ఫామ్ అవుతుంది, T ఉన్నప్పుడు ఏ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ TTAA అనేది జీన్ లో ఉంటేనే ఈ జీన్ అనేది ఇక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏముంది? TTAA ఉంది. సో కాంప్లిమెంటరీగా AATT అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రమే జీన్ వెళ్ళి ఇక్కడికి బైండ్ అవుతుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మొత్తం డిఎన్ఏలో ఈ డిఎన్ఏలో కూడా మీకు GAATTC అనే సీక్వెన్స్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు జీన్ కి అటుపక్క ఇటుపక్క GAATTC అని కొన్ని సీక్వెన్స్లు ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ జీన్ ని తీసుకొని పోయి ఈ ప్లాస్మిడ్ లోకి పెట్టగలరు. సో ప్లాస్మిడ్ లో ఏ సీక్వెన్స్ అయితే ఉందో మనం తీసుకున్న డిఎన్ఏలో కూడా అదే సీక్వెన్స్ ఉండాలి. ఓకేనా. సో ఇలా ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేస్తాం? EcoR1 అనే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ కట్ చేస్తుంది? CKTకి మధ్యలో కట్ చేస్తుంది, CKTకి మధ్యలో కట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ కూడా కాంప్లిమెంటరీగా GAATTC ఉంటాయి, ఎందుకంటే DNA అనేది డబుల్ స్టాండర్డ్ కాబట్టి. సో ఇక్కడ కూడా ఉంటాయి GAATTC అని ఉంటాయి. సో ఇది ఎక్కడ కట్ చేస్తుంది? ఇక్కడ కట్ చేస్తుంది, సో ఇక్కడ కట్ చేస్తుంది. సేమ్ ఇలా ఇక్కడ సేమ్ సీక్వెన్స్ ఉంటుంది మనకు కావాల్సిన డిఎన్ఏలో కూడా. సో ఇక్కడ సీక్వెన్స్ ఏముంది? ఇక్కడ సీక్వెన్స్ అదనే ఉంది. ఇక్కడ CKTకి మధ్యలో కట్ చేస్తుంది, ఇక్కడ కూడా CKTకి మధ్యలో కట్ చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం తీసుకునే డిఎన్ఏలో మనకు కావాల్సిన జీన్ ఏ డిఎన్ఏలో అయితే ఉందో ఆ డిఎన్ఏలో కూడా ఈ ప్లాస్మిడ్ లో ఏ సీక్వెన్స్ అయితే ఉండాలో ఆ సీక్వెన్స్ డిఎన్ఏలో కూడా ఉండాలి. సో అప్పుడు మనం ఇక్కడ ప్లాస్మిడ్ లో ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అయితే కట్ చేయడానికి యూజ్ చేసామో ఇప్పుడు ఈ డిఎన్ఏలో కూడా సేమ్ ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూజ్ చేసి కట్ చేస్తాం.
అప్పుడే మనకి ఇలా కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అప్పుడు మనకి స్టిక్కీ ఎండ్స్ అనేవి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టిక్కీ ఎండ్స్ అనేవి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఫామ్ అవుతుంది చూసామా? సో ఇక్కడ జీన్ ఉంది, జీన్ కి అటుపక్క ఇటుపక్క GAA-TTC అని ఉంది, ఇటుపక్క GAA-TTC ఉంది, ఇటుపక్క GAA-TTC ఉంది. సో దీన్ని ఇప్పుడు ఈ కార్బన్ ని యూజ్ చేసుకొని కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఈ జీన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను చూడండి. సో ఇది మొత్తం రబ్ చేసి ఈ జీన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను చూడండి. కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం బ్లూ కలర్ తీసుకున్నాం కదా ప్లాస్మిడ్ కి. సో ఇప్పుడు నేను జీన్ కి రెడ్ కలర్ తీసుకుంటాను. ఓకే, రెడ్ కలర్ తీసుకుంటాను. సో మనకు కావాల్సిన జీన్ ఇలానే ఉంటుంది. సో కావాల్సిన జీన్ ఏమో ఇలానే ఉంటుంది. జీన్ కి అటుపక్క ఇటుపక్క మనకు కావాల్సింది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో కొంచెం పెద్దగా గీస్తాను. మనకు కావాల్సిన జీన్ ఏమో ఇలా ఉంది. సో ఇది మనకు కావాల్సిన జీన్. సో జీన్ కి అటుపక్క ఇటుపక్క రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసుకొని కట్ చేసాం. కట్ చేసినప్పుడు మనకి స్టిక్కీ ఎండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ వేలాడుతూ ఒక స్ట్రాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కొంచెం ఒక స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి? సో కాంప్లిమెంటరీగా TTAA అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ కాంప్లిమెంటరీగా ఏం ప్రొడ్యూస్ అవుతాయి? సో AA-TTగా ప్రొడ్యూస్ అవుతాయి, AA-TT. ఓకేనా, సో మనం కట్ చేసిన తర్వాత ఆ జీన్ మొత్తం ఇలా, సో ఈ జీన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ AA-TT ఉంది, ఇక్కడ కాంప్లిమెంటరీగా TTAA ఉంది. సో ఇది వెళ్ళి ఇక్కడ బైండ్ అవుతుంది. సో మధ్యలో జీన్ ఏమో ఇలా అటాచ్ అవుతుంది. మన ప్లేస్ ఇదే కదా. సో ఈ ప్లేస్ లో మనం ఏం చేసాం? జీన్ ని కంబైన్ చేసాం. సో ఇప్పుడు కింద ఇది కూడా ఇలా వెళ్ళి ఇలా బైండ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు సర్కులర్ గా రౌండ్ గా మొత్తం ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ TTAA ఉన్నాయి, కాంప్లిమెంటరీగా ఇక్కడేమో AA-TT అనేది ఉంది. సో ఇక్కడేముంది? TTAA. సో ఇప్పుడు T ఉంది, A ఉంది, ఈ రెండింటికి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ A ఉంది, ఇక్కడ T ఉంది, ఈ రెండింటికి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ T ఉంది, ఇక్కడ A ఉంది. సో A కి T కి మధ్యలో ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి చెప్పండి? 2 హైడ్రోజన్ బాండ్స్ కదా. సో కాబట్టి 2 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా T ఉంది, A ఉంది, ఈ రెండింటికి మధ్య హైడ్రోజన్ బాండ్స్. సో ఈ రెండింటికి మధ్య హైడ్రోజన్ బాండ్స్, ఈ రెండింటికి మధ్య హైడ్రోజన్ బాండ్స్, ఈ రెండింటికి మధ్య హైడ్రోజన్ బాండ్స్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఏం చేసాం? బ్లూ కలర్ లో ఉన్న ప్లాస్మిడ్ DNA ని, అలాగే ఓకేనా, బ్లూ కలర్ లో ఉన్న ప్లాస్మిడ్ ని, అలాగే రెడ్ కలర్ లో ఉన్న జీన్ ని రెండు అటాచ్ చేసాం. త్రూ హైడ్రోజన్ బాండ్స్ తో అటాచ్ చేసాం. త్రూ హైడ్రోజన్ బాండ్స్ తో అటాచ్ అయిపోయింది కదా. సో ఇలా స్టిక్కీ ఎండ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఈజీగా, చాలా సింపుల్ గా ఒక జీన్ ఒక DNA ని సో ప్లాస్మిడ్ లో కంబైన్ చేయొచ్చు. అందుకే స్టిక్కీ ఎండ్స్ అనేవి మనకు బయోటెక్నాలజీలో యూజ్ అవుతాయని చెప్పాను. సో ఇలా వేలాడుతూ ప్రొడ్యూస్ చేసినప్పుడు దీనికి కాంప్లిమెంటరీగా మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఈజీగా అటాచ్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అయిపోయాయి ఈ ప్లాస్మిడ్ కి మధ్యలో, అలాగే మనకి జీన్ కు మధ్యలో. అయితే ఇప్పుడు మనకి హారిజంటల్ గా హైడ్రోజన్ బాండ్స్ ఏమో ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం అటాచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ అటాచ్ అవ్వాలి కదా, అంటే వర్టికల్ గా కూడా అటాచ్ అవ్వాలి కదా. హారిజంటల్ గా అటాచ్ అవుతే సరిపోదు కదా, వర్టికల్ గా కూడా కొన్ని బాండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. చెప్తాను, దీని గురించి చెప్తాను. సో ఇక్కడ కొంచెం వర్టికల్ గా అటాచ్ చేస్తే ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వర్టికల్ గా అటాచ్ చేస్తే ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వర్టికల్ గా అటాచ్ చేస్తే ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా వర్టికల్ గా అటాచ్ చేస్తే ఒక బాండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఈ బాండ్స్ అనేవి? ఇక్కడ అంటే కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూస్ అయ్యాయి. ఇలా ప్రొడ్యూస్ చేయాలంటే ఎలా? సో అందుకే మనం ఇలా DNA ఫ్రాగ్మెంట్స్ ఉన్నప్పుడు ఈ రెండు DNA ఫ్రాగ్మెంట్స్ ని కంబైన్ చేయడానికి ఒక ఎంజైమ్ యూజ్ చేస్తామని చెప్పాను. అదే ఏంటి? DNA లైగేజ్. సో ఈ లైగేజ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, లైగేజ్ అనేది ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ అనేది కూడా DNAనే. సో జీన్ అనేది కూడా ఒక DNAనే. ఒక పర్టికులర్ DNA సీక్వెన్స్ ని మనం జీన్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఇది DNAనే, ఇది DNAనే. DNA లైగేజ్ యూజ్ చేసుకొని సో ఈ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాం. DNA లైగేజ్ అనే ఒక ఎంజైమ్ ని యూజ్ చేసుకొని ఈ బాండ్స్ ని ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బాండ్స్ ఏవో చెప్పండి? ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ లో నేను గీసాను కదా. సో ఈ బాండ్స్ ఏవి చెప్పండి? సో లైగేజ్ ఏ బాండ్స్ ఫామ్ చేస్తుంది? ఫాస్ఫోఎస్టర్ బాండ్స్. కాబట్టి ఇక్కడ ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో టోటల్ గా ఎన్ని ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ ఫామ్ అయ్యాయి? 4 ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయ్యాయి? సో ఇక్కడ టీకి ఇక్కడ ఏముంటుంది? ఆటోమేటిక్ గా 2 బాండ్స్, ఇక్కడ 2 బాండ్స్, ఇక్కడ 2 బాండ్స్, ఇక్కడ 2 బాండ్స్, అంటే టోటల్ గా 8 ఇక్కడ. సో ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. సో టోటల్ గా మనకి 8 + 8 16 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, 4 ఫాస్ఫోఎస్టర్ బాండ్స్ ఫామ్ అవుతాయి, అలాగే 16 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది. సో ఇప్పుడు మనకి ప్లాస్మిడ్ DNA లో ఏముంది? జీన్ కూడా ఉంది. ఓకేనా, ప్లాస్మిడ్ లో మనకి ఏముంది? జీన్ కూడా ఉంది. నేను మీకు ముందే చెప్పాను, ప్లాస్మిడ్ ప్లస్ ఫారిన్ జీన్.
సో ఇప్పుడు ఇది ప్లాస్మిడ్, దీంట్లో జీన్ కూడా ఉంది. ఈ జీన్ అనేది బయట నుంచి తెచ్చాం. బయట నుంచి ఏది తెచ్చినా, సో బయట కంట్రీ నుంచి ఎవడొచ్చినా మన ఇండియాలోకి వస్తే ఏమంటాం, అతను ఫారిన్ రా, సో ఫారిన్ క్యాండిడేట్ అంటాం కదా. సో ఇప్పుడు ఈ జీన్ ని మనం ఫారిన్ జీన్ అంటాం, సో బయట నుంచి తెచ్చాం కాబట్టి. ఈ ప్లాస్మిడ్ ప్లస్ ఫారిన్ జీన్ ఈ రెండు కంబైన్ చేసినప్పుడు వచ్చేదే మనం ఏమంటామంటే ఆర్డిఎన్ఏ అంటాం. సో ఆర్డిఎన్ఏ అంటే నథింగ్ బట్ రీకాంబినెంట్ డిఎన్ఏ. రీకాంబినెంట్ డిఎన్ఏ అంతే కదా. సో ఆర్డిఎన్ఏ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ. సో ఇప్పుడు దీన్ని అంతా మనం ఏమంటామంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం, ఆర్డిఎన్ఏ అంటాం. ఓకేనా. సో మనం చెప్పుకోవాల్సిన స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్, మేకింగ్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. సో రీకాంబినెంట్ డిఎన్ఏ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ప్రొడ్యూస్ చేయగలిగాం కదా, ప్లాస్మిడ్ ని అలాగే జీన్ ని రెండు కలిపి ఒక దాంట్లో పెట్టాం. దీన్నే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. సో రీకాంబినెంట్ డిఎన్ఏ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి కదా, ఒక జీన్ అనేది 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు ఈ జీన్ ని మనం ప్లాస్మిడ్ లో ఎందుకు పెట్టాం, ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ అనేది రిప్లికేట్ అవుతుంది, రిప్లికేట్ అయ్యి 2 ప్లాస్మిడ్ ని ప్రొడ్యూస్ అవుతుంది. సో అయితే ఇది ఈ ప్లాస్మిడ్ రిప్లికేట్ అయ్యేటప్పుడు, అంటే ఒక ప్లాస్మిడ్ నుంచి 2 కాపీస్ ఆఫ్ ప్లాస్మిడ్ వచ్చేటప్పుడు దీంట్లో ఎలాగో ఈ జీన్ ఉంటుంది కాబట్టి ఈ జీన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను బ్లూ కలర్ గీసాను, అలాగే రెడ్ కలర్ గీసాను. సో ఇది రిప్లికేట్ అప్పుడు ఆటోమేటిక్గా ఈ జీన్ కూడా రిప్లికేట్ అవుతుంది. అందుకే మనం ప్లాస్మిడ్ లో జీన్ అనేది పెట్టాము. సో ఇప్పుడు ఒక ప్లాస్మిడ్ నుంచి 2 కాపీస్ వచ్చేటప్పుడు మనకు ఒక జీన్ నుంచి 2 జీన్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ప్లాస్మిడ్ లోని జీన్ అనేది కంబైన్ చేశాం కాబట్టి. చూసారు కదా, అందుకే ఇక్కడ బ్లూ గీసాను, అలాగే రెడ్ కలర్ లో జీన్ అనేది గీసాను. సో అందుకు మనం ప్లాస్మిడ్ లో డిఎన్ఏ అనేది పెట్టాలి. ఓకేనా, అందుకు మనం ప్లాస్మిడ్ లో జీన్ అనేది పెట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి కదా, ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ ఆఫ్ జీన్ ని ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే ఒక దాని నుంచి 100 కాపీస్ ఆఫ్ ఏదన్నా ప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఏమంటామంటే, సో ఇక్కడ జీన్ క్లోనింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే జీన్ క్లోనింగ్ అంటాం. ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ ఆఫ్ జీన్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని జీన్ క్లోనింగ్ అంటాం. ప్రాసెస్ ఆఫ్, సో దీన్ని మీ డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ డిజైర్డ్ జీన్. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ డిజైర్డ్ జీన్, దీన్ని మనం ఏమంటామంటే జీన్ క్లోనింగ్ అంటాం. ఇలా ఒక జీన్ నుంచి ఒక 100 కాపీస్ ఆఫ్ జీన్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఆ ప్రాసెస్ ని జీన్ క్లోనింగ్ అంటాం. సో ఈ ప్రాసెస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఈ జీన్ క్లోనింగ్, ఈ ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ ఆఫ్ జీన్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 2 మెథడ్స్ ఏంటంటే, ఒకటి ఇన్ వివో జీన్ క్లోనింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ విట్రో జీన్ క్లోనింగ్. ఈ 2 మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ అనేవి ఇన్ వివో జీన్ క్లోనింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటే ఏంటంటే, మనం విత్ ఇన్ ద సెల్లో, ఓకేనా, సో ఒక లివింగ్ సెల్లోనే 100 కాపీస్ ఆఫ్ జీన్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఒక అవుట్లైన్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఒక ప్లాస్మిడ్ ని తయారు చేసుకున్నాం ఇలా. సో ఇలా మనం ఒక ఫారిన్ జీన్ ఉన్న ఒక ప్లాస్మిడ్ ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ని ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాక్టీరియల్ సెల్ ఉంది అని అనుకుందాం. సో ఈ ప్లాస్మిడ్ ని ఏం చేస్తామంటే ఈ బ్యాక్టీరియల్ సెల్లోకి పంపిస్తాం. సో ఇలా ఒక బ్యాక్టీరియల్ సెల్లోకి పంపిస్తాం. బ్యాక్టీరియల్ సెల్లోకి పంపించిన తర్వాత ఏమవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా, బ్యాక్టీరియల్ సెల్లోకి పంపించిన తర్వాత ఇలా డివైడ్ అవుతుంది. సో ఇది ఒక లివింగ్ సెల్లో చేస్తున్నాం కాబట్టి, సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. ఓకేనా, ఇది మనం ఒక లివింగ్ సెల్లో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. ఓకేనా. ఇన్ విట్రో ఏంటంటే మనం లివింగ్ సెల్లో కాకుండా బయట ఎక్కడైనా 100 కాపీస్ ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా అంటే త్రూ PCR, పాలిమరేస్ చైన్ రియాక్షన్ అని మనకు ఒక మెషిన్ ఉంటుంది, సేమ్ జిరాక్స్ మెషిన్. సో జిరాక్స్ మెషిన్ లాగా అజ్యూమ్ చేసుకోండి. ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ PCR అని మనకు ఒక మెషిన్ ఉంటుంది. సో ఈ మెషిన్ లో ఏంటంటే మనం ఒక జీన్ ని వేసేస్తే దీంట్లో నుంచి చాలా సెవరల్ కాపీస్ ఆఫ్ జీన్స్ అనేవి వస్తాయి. సో ఏదైనా బయట PCR మెషిన్ ని యూజ్ చేసుకొని మనం జీన్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ అంటాం. ఏదైనా లివింగ్ సెల్లో యూజ్ చేసుకొని మనం ఈ 100 కాపీస్ ఆఫ్ జీన్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. సో ఈ ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ గురించి, ఇన్ వివో జీన్ క్లోనింగ్ గురించి ఇన్ డీటెయిల్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే, మనం ఒక ప్లాస్మిడ్ ఉంది, ఈ ప్లాస్మిడ్ ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్తో కట్ చేస్తే స్టిక్కీ ఎండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత
ఈ జీన్ ని మనం ఈ ప్లాస్మిడ్ లోకి ఎలా ఇన్సర్ట్ చేసాం, సో ఇలా ఇన్సర్ట్ చేసి ఈ ప్లాస్మిడ్ అలాగే ఫారిన్ జీన్ ని రెండు కలిపితే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటాం. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎలా తయారు చేసామో ఈ రోజు ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, జీన్ క్లోనింగ్. ఈ జీన్ క్లోనింగ్ కూడా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఒక జీన్ కాపీ నుంచి 100 కాపీస్ కానీ కొన్ని సెవరల్ కాపీస్ కానీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం జీన్ క్లోనింగ్ అంటాం. ఈ జీన్ క్లోనింగ్ లో కూడా 2 ఉన్నాయి, ఇన్ వివో ఉందని చెప్పాను, అలాగే ఇన్ విట్రో ఉందని చెప్పాను. సో ఈ రెండింటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో ఇది ఈ రోజు క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ వినండి. సో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్. ట్రాన్స్ఫార్మెన్స్, నాన్ ట్రాన్స్ఫార్మెన్స్, ఈ వర్డ్స్ మీరు చదివింటారు ఎన్సీఆర్టీలో. వీటికి ఫుల్ మీనింగ్ ఏంటి, సో అలాగే ఆ ట్రాన్స్ఫార్మెన్స్ ని మనం కనుక్కోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, సో దాని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పే బయోటెక్నాలజీ చాప్టర్ లో ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అలాగే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి నెక్స్ట్ క్లాస్ ప్రతి ఒక్కరూ చూడండి, అలాగే కంటిన్యూస్ గా నా క్లాసెస్ ని ఫాలో అవుతూ ఉండండి. నేను చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని బిట్స్ ఇస్తాను, ఆ బిట్స్ ని ప్రాక్టీస్ చేయండి, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే నేను ఇప్పుడు ఈ చాప్టర్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ టాపిక్ చెప్పాను కదా, సో చెప్పినంత వరకు మీరు ఎన్సీఆర్టీలో అయితే చదివేయండి. సో మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా వినాలి. సో బయోటెక్నాలజీ మ్యాక్సిమం అందరూ చాలా కష్టంగా ఫీల్ అవుతారు, కానీ నాకు సాధ్యమైనంత వరకు సో మీకు మన తెలుగు లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, వెళ్ళి చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది కావాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల సో నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మిగతా టీచర్స్ నాకు తెలియదు, కానీ లైక్ చేశారంటే ఇష్టమైతేనే లైక్ చేస్తారు, ఇష్టమైతేనే చేయండి. అలాగే మీకు నచ్చితే కింద ఒక కామెంట్ కూడా వదలండి, అన్న బాగుందన్న అని. సో బాగుంది సార్ అని కింద ఒక కామెంట్ కూడా వదలండి. సో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.